అమ్మో అమ్మో, ఈ కోడలు ఏమై పాడైందో ఏమో, మరి ఉన్నట్టుండి సడన్ గా గట్ల కింద పడి పాడైంది. ఏమన్నా రోగం గిట్లా ఉండొచ్చునా దీనికి? అమ్మో, రోజు బువ్వా కూర నా కోడలిది వండి పెడితేనే తిన్నా. దానికి ఏమైనా రోగం కూడా ఉంటే అది వండి పెట్టిందే తిన్నా కదా, మరి నాకు కూడా రోగం వచ్చి నేను చచ్చిపోతానయింది. పుసుకున్నా దేవుడా. ఏందిరా కొడుక, ఏమో పొద్దుగాలనే బయట మొక్కన వేస్తున్నట్టురు, ఏడిపోయినోరా? బయటికి ఏడికి పోలేదమ్మా. ఇప్పటిదాకా మీనకు కళ్ళల్లో తిరుగుతుంది, జర చేతనైతే లేదంటే సరది అని అట్లా దవాఖానకు కోలుకొని వస్తున్నానే. మరి నెల కూడా తప్పినాదరా నీ పెండ్లాము? నీళ్ళు కూడా పోసుకుందా ఏంది? కళ్ళల్లో తిరుగుడు శాతనైతే లేదంటే మరి నీళ్ళు కూడా పోసుకుందా ఏంది? డాక్టరు ఏం చెప్పింది? ఏందమ్మా నువ్వు ఏం మాట్లాడతావు? ఎప్పుడేం మాట్లాడానో నీకు తెలియదు ఆయే. కళ్ళల్లో తిరుగుతుంది, బీపీ తక్కువైంది అని అంటే ఇక నీళ్ళు పోసుకున్నట్టేనా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏమన్నా ఉంటే చెప్పమా ఆయే నీకు? ఆహా, నాకే ఏం మాట్లాడాలో తెలియదని అంటున్నావురా. మరి నీ పెళ్ళానికి కళ్ళలో తిరుగుతున్నప్పుడు అత్తమ్మ మరి నాకు కళ్ళలో తిరుగుతుంది గిట్లా దావకన కోదామని నన్ను అడగదారా? ఇక నీకే అన్నీ చెప్తుందారా? మరి నేను అత్తను ఉండేందుకు లేకెందుకు? నాకు చెప్తే డాక్టర్ని వచ్చి నేను అడగకపోదునా? అయ్యో అత్తమ్మ, చెప్దామంటే నాకు శాతనే కాలేదు. సడన్ గా ఇట్లా కళ్ళల్లో తిరిగినట్టు అయింది. ఈయన వచ్చిండు, అట్లనే దావకనకు పోయినాం అత్తమ్మ. ఏమో అమ్మ, నీ కళ్ళ తిరుగుడేందో నీ దావకన కోయచ్చుడేందో నాకైతే ఏం అర్థమైతే లేదు. నీతోటి పెళ్లిలైన వాళ్ళందరూ ఇద్దరిద్దరు పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతురు. మరి నువ్వెప్పుడు గంటవో ఏందో అమ్మ.